సినిమా రంగంలో ఉన్నవారిపై ఎప్పుడు ఏ రూమర్ వస్తుందో, అసలు ఆ రూమర్స్‌లో ఎంత నిజం ఉందో కూడా తెలీదు. ఇక ఆ రంగుల ప్రపంచంలో లవ్ స్టోరీలు, బ్రేకప్పులు షరామామూలే. ఇక బాలీవుడ్ గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారానికి ఒక సినిమా విడుదలైనట్టు ఏదో ఒక జంట గురించి ఇలాంటి వార్తలు గుప్పుమంటూనే ఉంటాయి. తాజాగా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఆర్యన్ ఖాన్ అండ్ నోరా డేట్ చేస్తున్నారని, అసలు ఆర్యన్ ఖాన్కు నోరాకి ఎక్కడ పరిచయమైంది, ఐటమ్ సాంగ్స్ చేసే నోరాకి అంత లగ్జరీ లైఫ్ సుఖేష్ చంద్రశేఖర్ వల్లే వచ్చిందా, టీ సిరీస్ ఓనర్ భూషణ్ కుమార్కి నోరాకి మధ్య సంబంధమేంటి, హీరోయిన్కు ఉండాల్సిన క్వాలిటీస్ ఉన్నా ఎందుకు మెయిన్ లీడ్గా సక్సెస్ కాలేకపోతుంది వంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేంటంటే, తన పాటలతో ఐటెం డాన్స్లతో స్టార్డమ్ తెచ్చుకున్న కెనడియన్ భామ నోరా ఫతేహితో ఆర్యన్ రిలేషన్షిప్లో ఉన్నాడట. ఇటీవల ఆర్యన్ ఓ ఫ్యాన్తో కలిసి ఫోటో దిగాడు. అదే ఫ్యాన్తో నోరా కూడా సెల్ఫీ దిగటంతో వీరిద్దరూ కలిసి ఎక్కడికో వెళ్లారని, ఖచ్చితంగా డేటింగ్లో ఉండుంటారని బీటౌన్లో టాక్. ఫ్యాన్స్ కూడా ఇందుకు గట్టి ఆధారాలే ఉన్నాయంటూ ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. ఆర్యన్ వయసులో చిన్నవాడే అయినా నోరాకు తనకు 5 ఏళ్లే వ్యత్యాసం ఉన్నప్పుడు వారిద్దరూ ప్రేమలో పడటం పెద్ద విషయమేమీ కాదని మరికొందరు నెటిజన్లు వారికి సపోర్ట్ చేస్తున్నారు. ఈ విషయం వైరల్ అవడంతో బాలీవుడ్కు చెందిన కొందరు వ్యక్తులు వివరణ ఇచ్చారు. న్యూ ఇయర్, క్రిస్మస్ వేడుకలకు అందరూ బాలీవుడ్ నటులు ఒకే దగ్గర కలుస్తుంటారని, అలాంటప్పుడు వారిద్దరూ ఒకే చోట ఉండటం, ఫ్యాన్స్ ఫోటోలు దిగటం సాధారణమే. ఇంత క్యాజువల్ విషయాన్ని డేటింగ్లో ఉన్నారనుకోవడం పొరపాటేనని అంటున్నారు. 2024 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా ఆర్యన్ ఖాన్, నోరా ఫతేహి దుబాయ్కి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు లీక్ కావడంతో ఈ రూమర్స్ తెర మీదకు వచ్చాయి. ప్రస్తుతం ఆర్యన్ వయసు 25 ఏళ్లు కాగా నోరా ఫతేకి 30 ఏళ్లు. అంటే వీరిద్దరి మధ్య 5 ఏళ్లు గ్యాప్ ఉంది. ఇక రీసెంట్గా నోరా ఆర్యన్ సోదరి సుహానా ఖాన్తో కూడా డిన్నర్ పార్టీలో కనిపించింది. దీంతో నోరా ఆర్యన్ల రిలేషన్ నిజమేనన్న టాక్ బలంగా వినిపిస్తుంది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఆర్యన్, నోరా డేటింగ్లో ఉన్నారో లేదో తెలియదు కానీ సోషల్ మీడియాలో నెటిజన్ల కామెంట్స్ మరో రేంజ్లో ఉన్నాయి. వారిద్దరూ డేటింగ్లో లేకపోయినా బాలీవుడ్ నటి అనన్య పాండేకు కుళ్ళుకోవాలంటే వీరిద్దరూ ఖచ్చితంగా రిలేషన్షిప్లో ఉండే తీరాలంటూ నెటిజన్లు హ్యాష్ ట్యాగులు పెట్టి మరీ ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ఆర్యన్ ఖాన్ అంటే తనకు చాలా ఇష్టమని లైగర్ హీరోయిన్ అనన్య పాండే చాలాసార్లు చెప్పింది. ఆర్యన్ ఖాన్ సోదరి సుహానా ఖాన్, అనన్య బెస్ట్ ఫ్రెండ్స్. అయితే మాధురి దీక్షిత్ చిత్రం మజామా స్పెషల్ స్క్రీనింగ్ ప్రదర్శనకు ఆర్యన్ ఖాన్ వచ్చాడు. ఆ సమయంలో ఆర్యన్ ఖాన్ అనన్య పాండే ముందు నుంచే వెళ్ళినప్పటికీ కనీసం ఆమె ముఖం కూడా చూడలేదు. అలా అనన్యను ఆర్యన్ ఖాన్ ఇగ్నోర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నోరాతో రిలేషన్షిప్లో ఉండటం వల్లే కనీసం అనన్య ముఖం చూడలేదని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ డేటింగ్ విషయంపై నోరా లేదా ఆర్యన్ ఖాన్ గాని ఎవరో ఒకరు నోరు విప్పితే తప్ప ఓ క్లారిటీ వచ్చేలా లేదు. అయితే ఈ బ్యూటీ చుట్టూ చాలా వివాదాలు కూడా ఉన్నాయి. మనీ లాండరింగ్ కేసులో సుఖేష్ చంద్రశేఖర్ అరెస్ట్ అవ్వడంతో తనతో పరిచయం ఉన్న వారి పేర్లు కూడా ఇందులో వినిపిస్తున్నాయి. ఇప్పటికే శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్కు సుఖేష్ చంద్రశేఖర్తో సన్నిహితంగా ఉండటంతో ఆమె మీద కేసు ఫైల్ అయింది. అయితే సుఖేష్ పరిచయస్తులతో నోరా ఫతేహి కూడా ఉంది. నోరా ఫతేహిని ఇంప్రెస్ చేసేందుకు కోట్లకు కోట్లు ఖర్చు పెట్టాడట సుఖేష్ చంద్రశేఖర్. విలువైన బహుమతులు, BMW కారును కూడా గిఫ్ట్గా ఇచ్చాడట. నోరా ఫతేహికి ఇవన్నీ కొనిచ్చి ఆమెను తన గర్ల్ ఫ్రెండ్గా ఉండమని చెప్పాడట సుఖేష్. జీవితాంతం కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తానని, జస్ట్ గర్ల్ ఫ్రెండ్గా ఉంటే చాలని సుఖేష్ అన్నాడని చెప్పుకొచ్చింది నోరా. కానీ సుఖేష్ చంద్రశేఖర్ వాదనలు మరోలా ఉన్నాయి. సుఖేష్ చంద్రశేఖర్ ఈడీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలాల్లో పలు కీలక విషయాలను వివరించాడు. నోరా ఫతేహిపై సంచలన ఆరోపణలు చేశాడు. నోరా నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్పై ఎప్పుడూ అసూయపడేదని సుఖేష్ విచారణలో తెలిపాడు. తాను జాక్వెలిన్తో రిలేషన్లో ఉండగా తనను బ్రెయిన్ వాష్ చేయడానికి ప్రయత్నించేదని సుఖేష్ చంద్రశేఖర్ ఈడీ విచారణలో చెప్పాడు. జాక్వెలిన్ను విడిచిపెట్టి ఆమెతో డేటింగ్ చేయాలని కోరిందని సుఖేష్ చెప్పాడు. అంతేకాకుండా నోరా తనకు రోజుకు కనీసం 10 సార్లు కాల్ చేసేదని కూడా చెప్పాడు. అయితే సుఖేష్ కామెంట్స్పై ఫైర్ అయిన నోరా పరువు నష్టం దావా కూడా వేస్తాను అంది. అయితే నోరాకు అంత లగ్జరీ లైఫ్ ఇచ్చింది సుఖేష్ అని, అతను ఈడీకి పట్టుబడటంతో నోరా ప్లేట్ మార్చేసిందని వార్తలు వచ్చాయి. ఇదంతా పక్కన పెడితే హీరోయిన్గా చేయాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నోరాకి హీరోయిన్గా పెద్దగా పేరు రాలేదు. కానీ నోరాను చూసిన టాలీవుడ్ డైరెక్టర్ పూరి టెంపర్లో మూవీలో ఐటమ్ సాంగ్లో చేసే ఛాన్స్ ఇచ్చాడు. అప్పటికీ ఎటువంటి ఛాన్స్లు లేకపోవడంతో
ఐటెం సాంగ్లో చేసింది. దీంతో మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత బాహుబలిలోని మనోహరి సాంగ్లో మెప్పించటంతో ఎక్కడా లేని క్రేజ్ వచ్చేసింది నోరాకి. బాహుబలి తర్వాత ఊపిరి, కిక్ 2, షేర్, లోఫర్ వంటి మూవీస్లో ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్లోనూ మంచి పేరు వచ్చింది దిల్బర్ సాంగ్తో. ఈ క్రమంలోనే హీరోయిన్గా బిజీ కావాలని అనుకున్న నోరా లేడీస్ మ్యాన్గా పేరున్న టీ సిరీస్ అధినేత సుఖేష్ చంద్రశేఖర్తో పరిచయం పెంచుకుంది. అలా ఇద్దరు డేట్ చేశారు. కానీ ఇద్దరి మధ్యలో ఏమైందో తెలియదు కానీ దూరమైపోయారు. అయితే తమ కెరీర్ స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్ అయినట్టు చెప్పారు నోరా. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పదే పదే కాంప్రమైజ్ అవ్వమని చెప్పారు. కొందరు వ్యక్తులతో డేటింగ్ చేయమని బలవంతం చేసేవారు. కానీ నేను ఆ రోజు వాటికి తలొగ్గలేదు. నాకున్న దారిలోనే నేను వెళ్ళాను. ఇప్పుడు సక్సెస్ అయ్యాను. నేను ఇలా ఉన్నానంటే దానికి మరో వ్యక్తితో తిరగటం, ఆ హీరోతో రాసుకు పూసుకు తిరగటం అయితే కారణం కాదు అని నటి నోరా ఫతేహి కామెంట్స్ చేసింది. తను కాంప్రమైజ్ కాకపోవడం వల్లే హీరోయిన్గా ఛాన్సులు కూడా రాలేదని చెబుతోంది నోరా ఫతేహి.